నమస్తే అమ్మ. నేను ఒక విషయం చెప్పాలనుకుంటాను. మొన్న 17వ తేదీన ఆశా వర్కరు 10th క్లాస్ పిల్లలు, 8th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలకి ఆటో మీద తీసుకెళ్తుంది. తీసుకెళ్తుంటే ఎక్కడ తీసుకెళ్తామో అని నేను అడిగాను. వ్యాక్సిన్ వేయడానికి అని చెప్పింది. ఇప్పుడు కరోనా లేదు కదా, ఏం వ్యాక్సిన్ అని అడిగాను. అడిగితే రాబోయే రోజుల్లో గర్భసంచుల ప్రాబ్లం రాకుండా పిల్లలకు ఇప్పుడు వ్యాక్సిన్ వేస్తున్నారు అని చెప్పారు. మనం ఎంత దుస్థితికి దిగజారిపోయామో తెలుసా. ప్రతి రైతు పిల్లలు కూడా అందులో ఉంటారేమో బహుశా. ప్రతి ఊర్లో పిల్లలకు పంపించి వ్యాక్సిన్ వేస్తాము, కానీ వ్యవసాయం మాత్రం మనం చేయడం మార్చడం లేదు. రసాయనిక ఎరువులు వేసి ప్రతి స్త్రీ గర్భసంచిని కోల్పోయేలా మనమే చేస్తాము. నా చుట్టుపక్కల ఉన్న రైతులు చాలామంది రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఎకరం పండిస్తే చాలు, ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ బంధువులకి సరిపోతాయి ఆ ధాన్యము. దానివల్ల ఆరోగ్యమే కదా. మనం అది అస్సలు పట్టించుకోవట్లేదు. మనము ప్రకృతి ఇప్పుడు పెద్ద వింతేటి కాదు ప్రకృతి వ్యవసాయం చేయడము. ప్రభుత్వమే ఏర్పాటు చేసింది ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి. ప్రతి ఊరికి వస్తాను ఐసీఆర్పి అని. నేను ఐసీఆర్పి కమలని ఒక ఆవిడ నా దగ్గరికి మా ఊరు వచ్చింది. ఇంతకుముందు రామకృష్ణ అని ఒక అతను వస్తే నేను పట్టించుకోలేదు అతనికి. అతను చెప్పారమ్మ, పెరట్లో ఇంత జాగా ఉంది కదక్క, కిచెన్ గార్డెన్ చేయొచ్చు కదా అని చెప్పారు. నేను అస్సలు వినలేదు అతని మాట అనేసాను. తర్వాత కమల వచ్చింది. కమల వచ్చి అమ్మ ప్రకృతి వ్యవసాయం చెయ్యు, కిచెన్ గార్డెన్ పెట్టమ్మా అంటే, కమల దేంతో పండిస్తామంటే ఆవు పేడ, ఆవు మూత్రము, శనగపిండి, బెల్లము, పుట్టమట్టి ఉంటే చాలమ్మా అని చెప్పింది. ఊరుకో కమల, ఆవు మూత్రం పేడతో పండించేద్దామా అనేసినాను. అంటే లేదమ్మా, నేను తప్పకుండా చేస్తాను, నీకు సహాయం చేస్తాను, నువ్వు చెయ్యడానికి ముందుకు రా అని చెప్పింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే షుగరు, బీపీ, కిడ్నీ ప్రాబ్లాలు, హార్ట్ అటాక్లు ఇవన్నీ రావడానికి కేవలం రసాయనిక ఎరువులే కారణమమ్మా. నువ్వు ప్రకృతి వ్యవసాయం చేయు, ఇవన్నీ ఉండవు. తర్వాత ఏంటంటే ఆడపిల్లలు ఉన్నారు కదా మీ ఇంట్లో, ఆ పిల్లలకు ఉపయోగపడుతుందమ్మా ప్రకృతి వ్యవసాయం, బెడ్ సంచుల ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్తే సరేలే కమల అని చెప్పాను. తను నాకు దగ్గర ఉండి అన్నీ నేర్పింది. అదే జిల్లేడు కషాయము, వేపాకు కషాయము, జీవామృతము, ఘనజీవామృతం అన్నీ నేర్పింది. అన్నీ నేర్చుకోను. నేను 2024 నుండి ఇప్పుడు 2026 వరకు నేను ప్రకృతి వ్యవసాయమే చేస్తాను. నేను మంచి అభివృద్ధి పొందాను. అందులో నేచురల్గా పండిస్తాను, కూరగాయలు అమ్ముతాను. అలాగే దానివల్ల డబ్బులు వస్తాయి నాకు. మా కుటుంబానికి మంచి ఆరోగ్యం కూడా వచ్చింది. నేను మీ అందరికీ చెప్తాను, నా చుట్టుపక్కల ఉన్న రైతులకు తెలుసు నేను ప్రకృతి వ్యవసాయమే చేస్తానని. కానీ రైతులు మారాలి. ఎందుకంటే రాబోయే తరంలో మానవ మనుగడ ఉంటుందా? కనీసము ఇప్పుడు పెళ్ళయి పిల్లలకనే ప్రతి తల్లి హాస్పిటల్ అంటే పోగులయ్యి బెడ్ సంచులు, అదే గర్భసంచులు తీసేస్తాను కదా. ఇప్పుడు పెళ్ళి కాని పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేసారంటే మీరు అర్థం చేసుకోండి. దానివల్ల ఎఫెక్టే కదా. ఆ రసాయనిక ఎరువుల వల్ల మంచి జరగదమ్మా. ప్రకృతి వ్యవసాయం పెద్ద గొప్పేటి కాదు. నేను చేశాను. ఇదిగో దీన్ని నవధాన్యాలు అంటారు. 30 రకాల పైన ఉంటాయి అందులో ధాన్యాలు. నేను తర్వాత దీనికోసం చూపిస్తాను. ఈ ధాన్యం ఫస్ట్ మనం వేసుకొని దుక్కులో వేసుకొని ఈ వండి తర్వాత దమ్ము పెట్టుకొని, దమ్ము అయిన 15 ఊడిపోయిన 15 రోజులకి జీవామృతం నేను మొదలుపెట్టాను. 15 రోజులకి నేను జీవామృతం ఇచ్చాను. నెలకోసారి జిల్లేడు కషాయం ఇచ్చాను. దానివల్ల పీక పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, ఈ దోమలన్నీ ఉండవు సరే కదా. పొటాషియం లోపం కూడా ఉండదు. దానివల్ల కూడా వ్యవసాయానికి ఉపయోగమని దానివల్ల నేను 30 సెంట్లు 9 బస్తాల ధాన్యం పండించాను. ఎందుకు దిగుబడి రాదని చెప్పి 24 గంటలు రసాయనిక ఎరువులు వాడి ఆ పిండి వేసి ఈ పిండి వేసి ఆ మందు కొట్టి ఈ మందు కొట్టి దిగుబడి తెస్తాను. దిగుబడి వల్ల మనకు లాభం ఏంటుంది? డాక్టర్లకు పోసేస్తాను కదా దిగుబడి డబ్బులు. నేను లేనిపోయిన రోగాలు వచ్చి అదే నేచురల్గా పండించుకొని తింటే రోగాలకి మనము బానిసలు అవుతాము. ఒక్కసారి ప్రతి రైతు ఆలోచించాలి. ఈ విషయానికి గమనించండి దయచేసి. మనము ఎక్కువ చేయక్కర్లేదు, మీ కుటుంబం బట్టి ముందు చేయండి. మీరు మారితే మీ పక్కన ఉన్న రైతు మారుతాడు. ఆ రైతు వల్ల ఊరు మారుతుంది, మండలం మారుతుంది, జిల్లా మారుతుంది, దేశం మారుతుంది, రాష్ట్రము మారుతుంది. దయచేసి మారుతారని నమ్ముతూ ఆశిస్తూ నేను మీకు బాయ్.